గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షర డైరీస్. మనం సంతోష్మత గుడికి వచ్చాము. చూడండి, చాలా పెద్ద అమ్మవారి గుడి సంతోష్మత. ఇవాళ శుక్రవారం కదా, హాలీ కదా, చూపిస్తాను మీకు మొత్తము. నా ఫ్రెండ్ ఇక్కడ బాబుది బర్త్డే బాయ్, ఏడి బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. ఈ శివాలయం అండి. శివాలయంకి బర్త్డే కదా ఈరోజు. ఇక్కడే పక్కనే సంతోష్మత గుడి, శివాలయం అన్నీ ఉన్నాయి. నేను కొమ్ము పెట్టినాను. గుడి లోనికి అయితే మనం వచ్చాము. అమ్మవారి గుడి, సంతోష్ అమ్మవారి గుడి చాలా మహిమ గారి అమ్మవారు అండి. మనము ఏది అనుకున్న బాగా మనము ఏది కోరుకున్న అమ్మవారికి అయితే దాన్ని నెరవేరుతుందండి. ఇక్కడే అన్ని ప్రసాదాలు, భోగాలు గట్రా అన్నీ ఇక్కడే అమ్ముతారండి. కుంకుమ పూజ కూడా ప్రతి ఒక్కరి చేత కుంకుమ పూజ చేయిస్తారండి. అమ్మ తల్లి చూసారండి, కలకలా మెరిసిపోతుంది కదా, చాలా బాగున్నది కదా. సంతోష్ అమ్మవారండి, కలకలా మెరిసిపోతారు శుక్రవారం రోజు అయితే. ఆ అమ్మేమో అక్కడ చెప్తున్నారు కదండి, ఆ అమ్మ అయితే జాతకాలు గట్రా అన్నీ చెప్తారు. ఆ అమ్మ నోటి మాట ఏదంతా అదే అయిపోతుందండి. మనకి ఏ కష్టం వచ్చినా ఆ అమ్మకి చెప్పుకున్నా, ఆ అమ్మ కొంచెం మన కోసమని పూజ చేస్తారనుకో, ఏదన్నా కూడా అది నెరవేరుతుందండి. మరి ఇటు సైడ్ అయితే ఇక్కడ అమ్మవారు, చిన్న అమ్మవారు గుడి ఉంది. ఇక్కడైతే తులసి అమ్మవారు ఉందండి. మరి ఇప్పుడైతే కుంభాలు కూర్చోబెట్టారు కదా, సంతోష్ అమ్మవారు కుంభాలు కూర్చోబెట్టినారండి. అంతమంది వాళ్ళందరూ అయితే వస్తారు, వచ్చి పూజ అయితే ఇక్కడే పూజ చేస్తారండి. అన్నీ రెడీ చేసుకుంటున్నారు. బొట్లు పెట్టడము, కడగడము, కుంభాలకి అన్నిటికి కడగాలండి. కడిగేసి మనకి పూజ చేయడానికి కూడా ఇక్కడ చిన్న అమ్మవారి గుడి పెట్టారండి. సంతోష్మత గుడికి వచ్చాము. మా ఊర్లో సంతోషం గుడి చూపిస్తాను నేను మొత్తం మీకు. ఇది శివాలయం అండి, ఇదంతా శివాలయం. చిన్న గుడి, చాలా పెద్ద గుడి. ఇది కనిపిస్తుందా? చాలా అందంగా ఉన్నది. ఇక్కడ తయారు సాంగడి అందరైతే వచ్చారండి. కొబ్బరికాయ, దానికి జాకెట్ మొక్క కట్టేసి అన్నీ పసుపు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి అన్నీ రెడీ చేసుకున్నారు పూజ కోసం. అయితే నేను కూడా కుంభం పెట్టానండి. పూజకైతే కొబ్బరికాయ, అక్షింతలు, దీపము అన్నీ కావాలి. అన్నీ పెట్టుకొని మందార పూలు అయితే ముఖ్యంగా మందార పూలు అయితే ఉండాలండి. తులసాకు మందార పూలు ముఖ్యంగా ఉండాలి. అన్నీ శుభ్రంగా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారండి. కుంభంకి పసుపు రాసి, దీపం పసుపు రాసి అక్కడ పెట్టి ముగ్గులు గట్ట వేసి చూసారు కదండి. కొబ్బరి బొండాలు పసుపు రాసి అక్కడ పెడతారండి. వచ్చేసి లేక తీసుకొని పెట్టేసి మందర పూట పెడతారండి. మందర పూట పెట్టేసి బుక్ చదివిన అయితే చదువుతారు. నేనైతే బుక్ చదివేస్తాను.
జాకెట్ ముక్కతో కట్టెరబంధం కడతారండి పైన. కట్టి దానిపైన మాత్రమే అందరికీ కంపల్సరీ కడతారు. ఇప్పుడైతే నేనైతే బుక్ చదివేస్తున్నాను. మీకైతే చదివేస్తున్నాను. అంతే మీకైతే అక్కడి నుంచి అయితే బుక్ చదువుతాను. కలిసి చదివేస్తానండి ఇప్పుడు. నేను చదివేస్తాను. అమ్మాయి వచ్చి మళ్ళీ కథ వినిపిస్తానండి మనకి. అక్షంతాలు అన్నీ రెడీ అయిపోయాయండి. పూజ కోసం అయితే చేసేది పంతులు గారు వస్తారండి. సంతోషంగా ప్రసాదం అయితే శనగలు బెల్లం మాత్రం నన్ను కంపల్సరీ ఉండాలండి. శనగల బెల్లం ముఖ్యం ప్రసాదం అండి. సంతోషం దాని బాగా వదిలిపోతాడు. ఇవన్నీ మనకి చాలా ఇష్టం. పెట్టేదండి అన్ని దీపాలు ఇక్కడ పెట్టేస్తానండి. కుండాలు తగ్గట్టు దీపాలు పెడతానండి ఇక్కడ. కదండి 9 పిల్లలకి మన పూజ అయిపోయిన తర్వాత చదివిన బెల్లం వేసుకున్నాను. చదివిన బెల్లం వేయించిన తర్వాత ఆవుకి పెడతానండి. కలిసి ఆవుకి పెడతాను. ఆవుకి పెట్టిన తర్వాత నేను తిన్నాను. చదివిన బెల్లం పూజ అయిపోయిందని కలిసి నీళ్ళకి పెట్టి పెట్టిందండి. తర్వాత ఆకుపెట్టి నేను వేసుకోవాలి. నేనైతే అలా చదవగానే 5 నిమిషాలు చదవడానికి. పూజ అయితే అయిపోయిందండి. పూజ అయితే అప్పటికి అయిపోయిందండి కంప్లీట్గా. మనకి అప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంత అయిపోయింది ఈ రోజుకి సంతోషంతో వ్రతము. ఇంకా నైట్ ఉంది. మీకైతే నచ్చిందనుకో షేర్ అండ్ కామెంట్ లైక్ చేయండి ప్లీజ్.